హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు హెచ్పి పెవిలియన్ CS2082TX ఈ ల్యాప్టాప్ని నేనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇక్కడ హెచ్పి పెవిలియన్ 15CS2082TX అండ్ ఇక్కడైతే మనమైతే చూసుకుంటే హెచ్పి అంటే రాస్తుంది బాక్స్ మీద. అండ్ ఇక్కడైతే బాక్స్లో అయితే మనకైతే ప్యాక్ చేసి ఇచ్చాడు. అండ్ ఈ బాక్స్ చూసుకుంటే మొత్తం అయితే హెచ్పి వాళ్ళైతే ల్యాప్టాప్ని వాళ్ళ బాక్స్ ఇలా ఈ విధంగా బాక్స్లో ల్యాప్టాప్ అయితే పెట్టించారు. అండ్ దీనిలో మనకైతే ఎంఎస్ ఆఫీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనం బయట నార్మల్గా ప్రతి ల్యాప్టాప్కి ఎవరు కొన్ని ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్కి అయితే ఇస్తారు. సో దీనికైతే ఎంఎస్ ఆఫీస్ ఇచ్చాడు హోమ్ అండ్ స్టూడెంట్. అండ్ అయితే ఫ్రెండ్స్ అయితే ఇంటెల్ ప్రాసెసర్ అనమాట దీనిలో. సో ఇదైతే నేనైతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ అండ్ ఇదైతే ఎంఆర్పి వచ్చేసి రూ. 75,329 అండ్ ఇది మాకైతే 54,000కి ఇచ్చాడు. అండ్ అయితే నేనైతే ఫోరం మాల్లో అయితే తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సుజనా ఫోరం మాల్లో తీసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మొత్తానికైతే బాగుంది ల్యాప్టాప్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ చూసుకుంటే మనకైతే హెచ్పి పెవిలియన్ ల్యాప్టాప్ అండ్ ఇక్కడైతే దీని మోడల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకైతే దీని ఫీచర్స్ ఇచ్చాడు, అంటే దీనిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడైతే ప్లాస్టర్ని అయితే తీస్తున్నాను అండ్ కట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక చూద్దాం ఏముందో లోపల, ఎలా ఇచ్చాడు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే ఇదైతే ఇచ్చాడు. దీనికైతే ఒక యూజర్ గైడ్ అయితే ఇచ్చాడు. ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది అయితే ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవన్నీ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాప్టాప్ ఏంటి, ఎలా ఛార్జింగ్ పెట్టాలి ఏంటి, అండ్ ల్యాప్టాప్ దీనిలో ఏమేమి ఇచ్చాడు, పోర్ట్స్ ఏంటి, అవన్నీ మనకు అన్నీ తెలుసు కాబట్టి లైట్ తీసుకొని పక్క పడేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ల్యాప్టాప్ని అయితే తీస్తున్నాను. సో ఇదే అనమాట మన మిషన్, హెచ్పి పెవిలియన్ ల్యాప్టాప్. దీనిలో ఏంటంటే మనమైతే మనం ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవచ్చు అండ్ గేమింగ్ కూడా ఆడొచ్చు. ఎందుకంటే దీనికి మీడియా గ్రాఫిక్ కార్డ్ కూడా ఇచ్చాడనమాట. అండ్ ల్యాప్టాప్ పక్కకు పెడితే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో సో ఛార్జర్ అయితే నేనైతే బయటకు తీస్తున్నాను. అండ్ ఇదైతే ఫ్రెండ్స్, ఇక్కడైతే పవర్ కేబుల్ ఇచ్చాడు. అండ్ దీనిలో అడాప్టర్ కూడా చూద్దాం తీసి ఎలా ఉంది ఏంటి అని. అండ్ కవర్తో మాత్రం మంచిగా గట్టిగా సీల్ చేసి ఇచ్చాడు ప్రతి ఒక్కటి. అండ్ దీనికి కూడా నాకు నార్మల్ అడాప్టర్కి ఏదైనా కవర్కి గ్లో అంటించిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది అడాప్టర్ అండ్ మన హెచ్పి అడాప్టర్ అయితే ఇచ్చాడు. దీనిలో చూసుకుంటే ఇది మన ఛార్జర్ అనమాట. సో కొంచెం ఫోకస్ చేస్తున్నాను. సో ఇదనమాట గైస్. సో దీనికి పవర్ కేబుల్ అటాచ్ చేసి మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది కూడా పక్కకు పెడితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్ ఎలా ఉందనేది చూద్దాం. సో మొత్తం సీలింగ్ అయితే రిమూవ్ చేసేసాను. అండ్ చూసుకుంటే హెచ్పి ల్యాప్టాప్ ఫ్రెండ్స్, సిల్వర్ కలర్. సో సిల్వర్ కలర్ ప్రొఫెషనల్గా ఉంటుందని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ అనేది మా ఫ్రెండ్ది అనమాట. సో మా ఫ్రెండ్ ల్యాప్టాప్ అనమాట, అతను తీసుకున్నాడు. సో నేనైతే అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే సిల్వర్ కలర్ స్లిమ్గా ఉంటుంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసుకుంటే మొత్తం ఈ ల్యాప్టాప్ వచ్చేసి చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది. మ్యాక్బుక్ అంత స్లిమ్గా ఉంటుంది నియర్లీ. అండ్ ఫోన్ అంత స్లిమ్గా అయితే ఉంటుంది స్క్రీన్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చాడు, ల్యాన్ పోర్ట్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చాడు దీనికి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి మన హెడ్ ఫోన్స్ స్లాట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి స్లాట్ ఇచ్చాడు మెమరీ కార్డ్ వేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకైతే 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఛార్జర్స్ ఇచ్చాడు. సో ఇదన్నమాట దీనికి ఇచ్చిన పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడైతే నేనైతే ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మొత్తం చూసుకుంటే మొత్తం సిల్వర్ కలర్గా గ్లో అయితే బాగుంది. సో దీనిలో మనం అయితే ఎలాంటి వర్క్స్ అన్నా ఈజీగా చేసుకోవచ్చు. బికాజ్ దీనికి ఇచ్చింది ఏంటంటే 1 TB హార్డ్ డిస్క్ ప్లస్ 256 GB SSD కూడా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి 8 GB ర్యామ్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకుంటే మనకైతే ఎయిర్ బయటికి వెళ్ళడానికి కొంచెం మనకు ఉంటుంది కదా బాగా హీట్ ఎయిర్ అనేది. సో దానికోసం ఇక్కడ ఫ్యాన్స్ ఇచ్చేసి దాని నుంచి అయితే బయటికి ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ దీని కీబోర్డ్ చూసుకుంటే కూడా సూపర్గా ఉంది. అండ్ మనకైతే ఇక్కడ హెచ్పి వాళ్ళదైతే ఇచ్చాడు, పెవిలియన్ అని రాసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ ఇచ్చాడు. అండ్ ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్ ప్లస్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్. అండ్ ఇది మన టచ్ ప్యాడ్ చూసుకుంటే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సూపర్ ఉంది. మొత్తం సిల్వర్ బార్డర్స్తో ఇచ్చేసి ఇక్కడ మనకైతే
రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ మొత్తం అవైతే దాంతోనే ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ అయినట్టు ఇచ్చాడు. సో, అలా మాత్రం అట్రాక్టివ్‌గా మాత్రం వాడైతే ఇవ్వడం జరిగింది. అండ్ కీబోర్డ్ చూసుకుంటే ఇదైతే బ్యాక్‌లిట్ కీబోర్డ్ అనమాట. సో, బ్యాక్‌లిట్ కీబోర్డ్ అంటే మనం లైట్స్ కూడా వస్తాయి దాని లోపల నుంచి. వైట్ కలర్ లైట్ అయితే వస్తది. నైట్ కూడా మనం అయితే దీంట్లో ఓపెన్ చేసి మనం ఏమన్నా చూసేటప్పుడు నైట్ కూడా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అండ్ కీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్‌పీ లోగో అయితే ఇచ్చాడు. అండ్ పైన చూసుకుంటే మనకైతే కెమెరా కూడా ఇచ్చాడు. ఆ కెమెరా వచ్చేసి హెచ్‌డీ కెమెరా అనమాట. అండ్ మీకు తెలిసుంటుంది ల్యాప్‌టాప్ కెమెరా అయితే నార్మల్‌గా అంత పెద్ద బాగోదు. కానీ ల్యాప్‌టాప్ మాత్రం కెమెరా కూడా బానే ఉంది. అండ్ ఇదనమాట ల్యాప్‌టాప్. అండ్ ఫ్రెండ్స్ నాకైతే ఈ ల్యాప్‌టాప్‌లో నాకు నచ్చినదేందంటే, దీనిలో మనకి పక్కకి సైడ్‌కి ఎనకాల చూసుకుంటే ఇక్కడ పెవిలియన్ అని రాసి ఇచ్చాడు. సో, ఇది చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తది. అండ్ అదొక్కటైతే నాకు చాలా బాగా అనిపించింది. చూసుకుంటే పెవిలియన్ అని అయితే రాసిచ్చాడు. అదైతే చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తది. అండ్ సైడ్‌కి చూసుకుంటే ఇదైతే మనకిట్లా బావుంది. ఇంకోటేంటంటే దీనిలో కలిసిపోయేలాగా ఇచ్చాడు. అంటే మనం ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు ఉంటది కదా! సో, అదనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే ల్యాప్‌టాప్ కూడా చాలా బావుంది. సిల్వర్ కలర్‌లో చాలా బాగా ఇచ్చాడు. అండ్ హెచ్‌పీలో నాకు తెలిసి ఇది బడ్జెట్ ల్యాప్‌టాప్ ప్లస్ సూపర్ ల్యాప్‌టాప్ అనైతే నేను చెప్పుకోవచ్చు. అంటే దీనికి ఉన్న అది ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్‌తో. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకైతే ఇక్కడ స్పీకర్స్ అయితే ఇచ్చాడు. సో, ఈ స్పీకర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి సౌండ్ అనేది. సో, సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో, దాంట్లో మీకైతే కెమెరా క్వాలిటీ, స్పీకర్స్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ అండ్ నైట్ ఎలా ఉంది అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ దీనిలో మాత్రం నేను జస్ట్ ఇదంతా ఎలా ఉంది అనేది మీకు చెప్తున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాక మీకైతే బ్యాక్‌లిట్ కీబోర్డ్ చూసుకోవచ్చు. ఎంత బాగా చూస్తుందో. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ నేమ్ అభిరామ్ వెల్కమ్ అని అయితే ఉంది. సో, ఇదైతే ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే మీకు అబౌట్ అయితే చూపిస్తాను. దాంట్లో ఏముంది ఏంటి అని. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు లైట్ బ్రైట్‌నెస్ గానియండి అండ్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. సో, ఈ ల్యాప్‌టాప్ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. బికాజ్ స్లిమ్‌గా బావుంది. అండ్ ప్రతి ఒక్క ఎవరికి అయినా ఉపయోగపడతది. ఐ మీన్ ప్రొఫెషనల్ వర్క్స్‌లో గానియండి, గేమింగ్ విషయంలో గానియండి, ఏ విషయంలోనైనా ఈ ల్యాప్‌టాప్ అనేది సూపర్ అని అయితే నేనైతే చెప్తాను. సో, ఇది చూసుకుంటే మనకైతే లైట్స్ గూడా నాకైతే నచ్చింది. లైటింగ్ కీబోర్డ్‌కి నా ల్యాప్‌టాప్ కూడా ఇలానే ఉంటది గానీ, నాది కలర్‌ఫుల్ లైట్స్ వస్తాయి. కానీ కలర్‌ఫుల్ కంటే ఇదైతే కొంచెం ప్రొఫెషనల్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే కీబోర్డ్ ఇది. అండ్ పక్కకైతే మనకి పవర్ బటన్ గూడా మీకు చూసారు కదా! అక్కడ ఆ విధంగా ఉంది. అండ్ లైట్స్ ఏసినప్పుడు కీబోర్డ్ చూసుకుంటే నైట్ మాత్రం చాలా బాగా కనిపిస్తది. అండ్ యాక్చువల్‌గా దీనిలో ఉన్న మన ఫాంట్ గూడా బావుంది లెటర్స్‌ది. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను మీకైతే. ఇవన్నమాట దీని ఫీచర్స్. అండ్ ఇదొచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే ఐ5 ప్రాసెసర్ అనమాట. అండ్ 8 జీబీ ర్యామ్. అండ్ ఇంకొచ్చి 64 బిట్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫ్యాన్ అయితే ఎనకాల ఇచ్చాడు. సో, హీట్ సింక్ ఫ్యాన్ అనేది. ఈ విధంగా మనం ల్యాప్‌టాప్‌లో ప్రాసెసర్ దగ్గర హీట్ ఏమైనా అయినా కూడా ఈజీగా బయటికెళ్ళిపోతుంది. అండ్ మనకైతే ఇక్కడ అయితే విండోస్ కదా! విండోస్ అందుకే విండోస్ అని ఇచ్చాడు స్టిక్కర్ అనేది. సో, ఫ్రెండ్స్ ఇదనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలంటే దీంతో మనకైతే ఒక బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ల్యాప్‌టాప్‌తో. సో, ఈ బ్యాగ్ అయితే హెచ్‌పీ కంపెనీ వాళ్ళది. సో, దీనికైతే బ్యాగ్ 2000 వర్త్ బ్యాగ్ ఇచ్చాడు. ప్లస్ 600 వర్త్ రూపీస్ మౌస్ గూడా ఇచ్చాడు. గేమింగ్ మౌస్ ఇది. సో, ఇది పెవిలియన్ ల్యాప్‌టాప్ కాబట్టి దీనికి కొంచెం గేమింగ్ గూడా ఉంటది కాబట్టి దీనికైతే గేమింగ్ మౌస్ అయితే ఇచ్చాడు. అండ్ అయితే బ్యాగ్ గూడా చాలా బావుంది. చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ బ్యాగ్ ఇచ్చాడు. అండ్ చూసుకుంటే ఇదైతే హెచ్‌పీ కంపెనీ వాళ్ళ బ్యాగ్. సో, డూప్లికేట్ అని ఇచ్చాడంటే కూడా ఇవ్వడు. ఎందుకంటే బికాజ్ మనం తీసుకున్నది ఫోరమ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా జెన్యూన్‌గా ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడైతే హెచ్‌పీ ట్యాగ్ గూడా ఇచ్చాడు బ్యాగ్‌కి. సో, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది 1 ఇయర్ వారంటీతో కూడా ఇచ్చాడు ఈ బ్యాగ్ అనేది. అండ్ ఇదైతే ల్యాప్‌టాప్ అనేది ఇక్కడ వెనకాల పెట్టుకోవడానికి ల్యాప్‌టాప్ పౌచ్ కూడా ఇచ్చాడు. సో, దానిలో అయితే మనమైతే ల్యాప్‌టాప్ అయితే పెట్టుకోవచ్చు. ల్యాప్‌టాప్ స్లీవ్. సో, దీనిలో ల్యాప్‌టాప్ పెట్టేసి మనమైతే దీనికిది అటాచ్ చేసేస్తే ల్యాప్‌టాప్ అనేది సేఫ్‌గా ఉంటది. అండ్ పైన మీరు మౌస్ అయినా గాని ఎక్స్టర్నల్ మౌస్, కీబోర్డ్ అవి ఇవి అయితే పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరేమన్నా ట్రావెలింగ్ తెలుసు కదా! ఇంక మనం పెట్టేసుకోవచ్చు. సో, ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి దీనికి ఏంటంటే మౌస్ ఇచ్చాడు. ఆ మౌస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేస్తాను. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సో,